ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నది కాంబోడియా దేశంలోని ఇది ఒక సిటీ సెంటర్లో ఉన్న ఒక పార్క్. అయితే ఇక్కడ ఎక్కువ బుద్ధిజం 90% పీపుల్ అంతా బుద్ధిస్టులే. అందుకని ఇక్కడ బుద్ధ దేవాలయాలు ఎక్కువ ఉంటాయి. ఇదో అక్కడ ఒకటి కనిపిస్తుందా, అదే బుద్ధ దేవాలయమే. ఇదో ఇక్కడ కనిపిస్తుందా, అదే బుద్ధ దేవాలయమే. తర్వాత ఇక్కడ కనిపించేదేమో వెనకటికి రాజుల బిల్డింగ్ ఇదే. ఇదంతా కూడా రాజుగారి కోట వెనకటికి. కాకపోతే ఇప్పుడు దీన్ని ఒక మంచిగా కాంబోడియా దేశంలోనే అతిపెద్ద హోటల్ రఫెల్ హోటల్గా మార్చారంట దీన్ని. ఇది ఒక పెద్ద పార్క్ సిటీ మధ్యలో. ఇది కూడా వెనకటికి రాజుగారి కోటనే. దాన్ని రెనోవేషన్ చేసి మంచిగా ఇప్పుడు టూరిజం ప్లేస్గా చేశారు దీన్ని. ఇక్కడ ఈ కాంబోడియా దేశంలో మొత్తం రాజుల పరిపాలన మొత్తం ఎడ్యుకేషన్కి మంచిగా చాలా, మనకంటే కూడా కరెన్సీ చాలా తక్కువ, అంటే మన విలువ ఎక్కువ మనది. ఇక్కడ కూడా అందానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మంచిగా లైట్లతో అలంకరించారు. మంచిగా పార్కులన్నీ కూడా బాగుంది చూడ్డానికి. ఎనీహౌ నీట్గానే ఉంది సిటీ మొత్తం. ఇక్కడ మనం ఈ బిల్డింగ్ గమనిస్తే లైట్లతోటి కూడా చాలా అందంగా కనిపిస్తుంది బిల్డింగ్. ఎందుకంటే దానికి లైటింగ్ అరేంజ్ చేశారు కాబట్టి ఎంతో అందంగా కనిపిస్తుంది అది. మీరు వెనకటికి ఇది రాజుల బిల్డింగు, ఇప్పుడు దాన్ని రెనోవేషన్ చేసి మంచి ఒక కాంబోడియా దేశంలోని అతిపెద్ద స్టార్ హోటల్గా మార్చారు. ఇది కూడా అంతే చూడండి, ఇట్లా మంచిగా లైట్లు అరేంజ్ చేశారు కాబట్టి అలాగా బాగా అందంగా కనిపిస్తుంది. బుద్ధుని దేవాలయం ఇది కూడా. అయితే ఇందులో 4 రకాల బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఇందులో మనకు ఇంకా దేవతలు రకరకాలు ఎట్లుంటారో బుద్ధులో కూడా 4 రకాలు ఉంటారట. 4-5 చాలా రకాలు ఉంటారు. అందులో ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ఇది ఒక రకమైన బుద్ధుని విగ్రహము. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లాగా ఇట్లా అగరబత్తీలు ముట్టించి వాళ్ళ కోరికలు చూసుకొని అగరబత్తీలు ముట్టించి అట్లా, కొంతమంది ఏమో గులాబీ పూలు పెడతారు, కొంతమంది ఏమో అగరబత్తీలు ముట్టించి అట్లా దేవుడి ముందర పెట్టి వాళ్ళ కోరికలు తీర్చమని కోరుకుంటారు.